అయితే. సరే, మనతో పాటు ఇప్పుడే జాయిన్ అయ్యారు న్యాయవాది, ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ రావు గారు, విన్నారు కదా ఈ పిఠాపురంలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన చూసాం, మనం విన్నాం. దానికి సంబంధించి ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా అది ఒక చర్చ అయిపోయింది. అయితే దీంట్లో రకరకాల కోణాలు, ఎందుకంటే ఎవరైతే ట్రైనర్, షూటింగ్ ట్రైనర్ సాదిక్ ఉన్నాడో, ఇదే కాదు అతను అసలు చరిత్ర మొత్తం చూస్తున్నప్పటికి కూడా ఎవరైతే ఆయన దగ్గర ట్రైనర్ తీసుకున్న స్టూడెంట్స్, అతని యొక్క వ్యక్తిత్వం, అతని యొక్క బిహేవియర్, ఆ యాటిట్యూడ్ అన్ని వివరిస్తూ ఉంటే వాస్తవంగా ఇప్పుడు సాదిక్ను పట్టుకోవటం కంటే కూడా చాలామంది కోరుకుంటుంది అంటే కనబడితే ఎన్కౌంటర్ చేయాలన్న కోపంలో ఉన్నారు ఏపీలో చాలామంది. దానికి సంబంధించిన విషయం ఎవరైనా సరే ఆ విన్నటువంటి ప్రజలు మాత్రం ఎన్కౌంటర్ చేస్తే బెటర్ అన్నంత కోపంలో ఉన్నారు. ఇప్పటికే పోలీసులు రివార్డులు కూడా ప్రకటించారు. ఇదంతా ఒక ఎత్తైతే, ఏదైతే విజయసాయిరెడ్డి చేసిన ప్రశ్నలు ఇప్పుడు కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి మీరే చక్కగా చెప్పగలరు, ఎందుకంటే ఒక న్యాయవాదిగా దీని విషయం, ఎందుకంటే లవ్ జిహాద్ అనేటువంటి పదాన్ని యాడ్ చేసి ఇది ఒక లవ్ జిహాదీ, దీన్ని ఎందుకు కూటమి ప్రభుత్వం వదిలేస్తుంది, ఎందుకు దీన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు అనే విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి చేసిన ప్రశ్నలు కానివ్వండి, ఇంకా అనేక రకాల ప్రశ్నలు ఏమనెత్తారు. వాస్తవంగా దీన్ని లవ్ జిహాదీగా చూడొచ్చని అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే. ఎందుకంటే ఎవరైతే ఆమెను గట్టిగా మతం మారాలి అనేటువంటి కోణంలో కూడా ఆయన ఒత్తిడి చేశాడనే మాటలు కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా దాంతోపాటు ఇంకా అనేక రకాలైనటువంటి వార్తలు, చదవాలి, ఖురాన్ చదవాలని, మతం మార్చుకోవాలని ఇలా ప్రెజర్ చేస్తారనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా లెటర్లో పొందుపరిచారా లేకపోతే అబ్బాయి చెప్పాడా అనేది కూడా కొంచెం డీటెయిల్గా మీరు చెప్తే బాగుంది. ఇది లవ్ జిహాదీ కిందకు చెప్పుకునేటువంటి అంశమా, విజయసాయిరెడ్డి చేసిన స్టేట్మెంట్కి బలం ఉందంటారా? రహీం గారు, మీకు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, అట్లాగే బాలగురు స్వామి గారికి మెగా నమస్కారం. నేరరహిత సమాజంగా అందరం కోరుకుంటాం, కానీ సమాజం ఉన్నంతసేపు నేరాలు ఉంటాయి. ఈ మాట కొంచెం కర్కశంగా ఉన్నా ఇంటికో పోలీసులు పెట్టినా నేరాలు జరుగుతూనే ఉంటాయి. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. ఇందులో నేను గత వారం రోజుల నుంచి 4 రోజుల నుంచి చూస్తున్నాను. ఆదివారం జరిగితే ఒకటి రాజకీయ కోణం మొదలొచ్చింది, తర్వాత మత కోణం కూడా వస్తున్నాయి. ఈ రెండు కరెక్ట్ కదా. కాకపోతే మత కోణం రావడానికి టైం పట్టింది. ఎట్లా అంటే మీరు అన్న లెటర్ కూడా మనకు కనపడుతుంది. అది వారి మన కూతురు ఏదో స్కూటర్ డిక్కీలో దాచిపెట్టుకుని లెటర్ బయటకు వచ్చిన లెటర్ పబ్లిక్ కూడా పబ్లిసిటీ కూడా వచ్చింది లెటర్ కూడా. దానిలో ఆమె పేర్కొనేది. ఏమంటున్నానంటూ ఇంత ఆత్మహత్యలు ఇంత పెరగడానికి కారణం ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే సమాజంలో చాలా సున్నితత్వం పెరిగిపోతుంది. ఇప్పుడు బాలగురు స్వామి గారు చెప్పినట్టు టీచర్ మంత్రిస్తే అక్కడనే సమస్యలు పడిపోయి చనిపోయిందంటే ఎంత బలహీనంగా తయారవుతున్నాం మా పిల్లలు. అంతేందుకు తెలంగాణలో మొన్ననే 4 రోజుల కింద, అంటే వారం రోజుల క్రితం 11వ తేదీన ఆగస్టు 11 ఇద్దరు 10వ తరగతి పిల్లలు తమ ప్రిన్సిపాల్ చంపేశారు. అంటే వీడియోలో కూరగాయలు ఎట్లా పోయొచ్చో, మెడకాయలు ఎట్లా పోయొచ్చో చూస్తున్నాం మనం. అంటే సోషల్ మీడియా చేయడం ఎట్లా అయిపోయిందంటే 10వ తరగతి పిల్లలు 14-15 ఏళ్ళ పిల్లలకు లాంచ్ చేసి సీసీ కెమెరాలు దొరకకుండా ప్రిన్సిపాల్ చంపేసిన సంఘటన కొండపల్లి మల్లెపల్లి దాని చూసాం మనం తెలంగాణ దగ్గర. ఏమంటున్నారంటే రహీం గారు, ఇప్పుడు ఈ కోణం చూస్తే, ఇప్పుడు ఈ నూకరాజు కుటుంబం చూస్తే ఇంత మానసిక బలహీనత ఎందుకు గురవుతున్నారు? ఒకటి ఆ సాదిక్తో ఎందుకు సంబంధం పెట్టుకున్నారు? కొంచెం చనిపోయిన వాళ్ళ మీద వేరే మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు మన నూకరాజు వాళ్ళ వియ్యంకుడు అంటే కూతురు వాళ్ళ మామ నిన్న ఫిర్యాదు చేశాడు పోలీస్ స్టేషన్ లో. ఏమని? నా అల్లుడిని ఈయన చంపేయడానికి. ఈ ముందు ఎందుకు చెప్పలేదు? ముందు ఎందుకు రాయలేదు? మరి ఎందుకు భయపడ్డారు? వీళ్ళంటే భయపడ్డారు ఈ కుటుంబం. మొదలు ఈ కంప్లైంట్ ఎందుకు చేయలేదు? ఇటు మన అమ్మాయి తల్లిదండ్రులు నూకరాజు భార్య ఎందుకు చేయలేదు? లేకపోతే నూకరాజు అల్లుడు తండ్రి ఆయన ఎందుకు చేయలేదు అనే సమస్య వస్తుంది. అసలు నువ్వు ఒక రకంగా చెప్పాలంటే మీ బంధువులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ కావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ప్రతిపక్షం రాజకీయం చేసుకుంటూ పోతే వేరే, ఇప్పుడు డిఎస్సీ ఉందనుకోండి, సామూహికంగా జరిగే అంశాలకు కూడా ఏమన్నా చెప్తే బాగుంటది, కానీ అనవసరంగా దీన్ని రాజకీయ కూడా చూస్తే ఇప్పుడు చెడిపోతుంది కదా అంటారు. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నానంటే నేను ప్రభుత్వం ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు. పోలీసులు శాశ్వతం కదా, పార్టీలు శాశ్వతం కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోవచ్చుకున్నట్టు దాకా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు. రాజకీయ కోణం మత కోణం రెండోది అంటున్నాను. దుర్మార్గులు అన్ని మతాల్లో ఉంటారు. గురుస్వామి గారు చెప్పారు ఇంతకుముందే, అన్ని మతాల్లో అన్ని కులాల్లో ఉంటారు. కులాన్ని బట్టో మతాన్ని బట్టో వాళ్ళ నేర ప్రవృత్తిని అంచనా వేస్తే గతంలో స్టూవర్ట్ పురం అంటే మొత్తం దొంగలే అనే మాట ఉంటుండే. నిజంగా అట్లా ఉందా? వాళ్ళని చేయొద్దా? ఇక నేను ఎన్కౌంటర్కి వ్యతిరేకం, ఎన్కౌంటర్లు కానీ చంపడం వ్యతిరేకం. నా ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉరిశిక్ష లేని దేశాల్లో నేరాలు తక్కువ ఉన్నాయి. ఉరిశిక్ష ఉన్న దేశాల్లో నేరాలు ఏం తగ్గలేదు, పెరిగినాయి. ఇంకా పూర్వంగా చెప్పాలంటే శిక్షను బట్టి నేరాలు ఉండవు. కాకపోతే మనకు కొంత ముందు జాగ్రత్త చర్యలు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. అసలు ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే నూకరాజు కుటుంబము
ఆ సాదిక్తో ఎందుకు సంబంధం పెట్టుకున్నాయి, మరి ఎందుకు పంపించింది, ఈ రకంగా వాళ్ళ ఆస్తులు కాజేసేదాకా ఎందుకు కోరుకున్నారు, సరే అంత ఊరుకున్నారు కదా, ఇంత బీరువులో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు. నిజంగానే ఈ ఉత్తరం రాజు చనిపోయింది కదా, దీన్ని వారు మొదలై పోలీసులకు ఆశిస్తే ఏమైతుండే, ఎందుకంటే ప్రాణాలు పోయేది కదా, బెదిరిస్తే సాదిక్ బెదిరించింది అనుకోండి ప్రాణాలు తీస్తా అని చెప్పి, ఎట్లయినా ప్రాణం పోయేది అన్నప్పుడు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయిస్తే ఎట్లా ఉంటుండే, ఎందుకు ఆలోచించలేదు అని సమస్య. రెండోది ఏంటంటే తాము చనిపోవడమే కాక తమ పిల్లలను బగియడం, భార్యాభర్తల కేసు గొడవల్లో కానీ ఇతరత్ర గొడవల్లో కానీ తాము చనిపోతూ పిల్లలు ఎందుకు పని చేస్తున్నారు. ఇప్పుడు ఆ 10 ఏళ్ల పిల్లవాడు ఇప్పుడు ఇంతకుముందు నిజంగా గుండెలు తరక్కపోతాయి, ఆ పిల్లవాడి ఆవేదన, వాడి ప్రాణభయంతో చేసిన తల్లిని రక్షిద్దాం అనుకోవడం, ఎంత అంటే తనకున్న 10 ఏళ్ల పిల్లవాడికి ఉన్న ఒక మానసిక స్థైర్యము ఇప్పుడు తల్లిదండ్రులకు వెళ్ళి లేదా. నేనేమంటే స్పష్టంగా నూకరాజు భార్య, ఆ కూతురు ఇద్దరు అందరు పెద్దవాళ్ళే కదా, వాళ్ళు బాధ్యులు అంటున్నాడు స్పష్టంగా. ఈ సాధికారంలో దగ్గర తీయడం ఏంటి, ఈ ఆస్తి మొత్తం కాజేసేదాకా అంటే వీళ్ళ చనిపోయిన వాళ్ళ గురించి కొన్ని మాటలు మాట్లాడడానికి ఇష్టం లేదు, కానీ ఆ సాధి కుటుంబంతో వీళ్ళ సంబంధం ఏంటిదని కూడా బయటపడాలంటాడు స్పష్టంగా. చచ్చిపోయింది కదా, బయటపడకపోతే ఏమవుద్దంటే రాజకీయ కోణం వస్తుంది, మత కోణం వస్తుంది అంటాడు. అటువంటి వాడితో సంబంధం ఎందుకు పెట్టుకున్నారు, అటువంటి వాడికి ఆస్తులు ఎందుకు కట్టబెట్టారు, ఆస్తులు కట్టబెట్టడానికి మాకు కూతురు వినలేదా, లేకపోతే తల్లిదండ్రులు సరికి వినలేదా, ప్రోత్సహించింది ఎవరు, ఇవన్నీ బయటకు వస్తాయి కదా. అందరి చేయంగా ఆఖరికి అనాథగా మనవాడిని మార్చేసి నూకరాజు మనవాడు అనాథ అయిపోయింది కదా, ఎప్పుడు కాకుండా అయిపోయింది కదా. ఇప్పుడు అటు పక్కనేమో కూతురు చనిపోయిన తండ్రి ఏమో తాను ఫిర్యాదు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఫిర్యాదు అప్పుడే చేసి ఉంటే ఇప్పుడు తోటకూర దొంగతనం నాడే గట్టిగా అరికడితే బాగుండేది అన్నట్టు, ఒక ఆస్తి 2 ఆస్తులకు వాడు మన అక్రమంగా మన స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు పిల్లలు. సాధికును హీరో చేయడం కాదు నేను చెప్పేది, సాధిక అటువంటి దుర్మార్గులు మేకవన్న పురులు ఎక్కడైనా ఉంటారు, సమాజంలో అన్ని మతాలు అన్ని కులాలు ఉంటారు. ఇటువంటి వాళ్ళని పట్టుకొని విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ లవ్ జిహాద్ అంటారు. ఇప్పుడు ఏమైతుందంటే ఎక్కడికి వచ్చినట్టు తిరిగి మన రాజకీయానికి వచ్చింది, శాంతి భద్రతలు కరమైంది. అవును, నిజంగా చెప్పాలంటే ఇంటికో పోలీసులు పెట్టినా ఎక్కడ శాంతి భద్రతలు ఇట్లా ఉంటాయి అంటాడు. చచ్చిపోవాలని ఎవరు చెప్పాడు కదా, కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఎవరు చెప్పాడు, ఏ ప్రభుత్వం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు చెప్పాడు అంటున్నాడు. కొంచెం పరిశంగా ఉన్న స్పష్టంగా చెప్తున్నా, దయచేసి దీన్ని రాజకీయం చేయడం మానుకోండి. ఈ పోయింది ఇప్పటికైనా సరే ఆ మనవాడికి న్యాయం చేయాలి, అట్లానే నిందితుడిని శిక్షించాలి. శిక్ష ఏ రకంగా ఉండాలి, ఇంతకుముందు గురుస్వామి గారు చెప్పారు కదా, వాడిని మేపుతున్నామంటే మేపైతే తప్పదు, మేపితేనే వాడి శిక్ష రుజువు అయితే. కాకపోతే ఒక్కటి వార్తలు ఏకిపిస్తున్నాయి, అది అడ్వకేట్ గా న్యాయం సకాలంలో అందకపోతే అందునట్టే లెక్క. న్యాయం సరిగ్గా అందాలంటే ఏం చేయాలి, మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇట్లా విదేశీయులు కాకుండా పోలీస్ సంస్కరణలు చేస్తారా, పోలీసులు ఏమో మొత్తం అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు, ఇక్కడ అనుకూలమైన శత్రుత్వం కూడా కాదు, నూకరాజు కుటుంబానికి ఒకరు వ్యతిరేకం ఒక అనుకూలమని ఈ 2 పార్టీలు కావు కదా. అక్కడ జరిగిన సంఘటన ఎందుకు విచారణ చేయలేకపోతున్నారు, ఎందుకు సత్వరంగా న్యాయం చేయలేకపోతున్నారు అని వైసీపీ అడుగుతుంది, ఖచ్చితంగా అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది, కానీ సత్వర న్యాయం చేయాలంటే ఏం చేయాలంటే పోలీస్ సంస్కరణ కావాలి కదా. పోలీసులకు 4 విధులు ఉన్నాయి, ఒకటేమో శాంతి భద్రతలు, రెండోదేమో విఐపి భద్రత, మూడోదేమో మనకు కోర్టు డ్యూటీ, 4వదేమో మన రకరకాల ట్రాఫిక్ డ్యూటీలు. ఈ 4 ఒకటే చేస్తున్నారు కదా. శాంతి భద్రతలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. కోర్టుకు సంబంధించిన కేసుల్లో కొంచెం పరిశంగా ఉన్న రహీం గారు, మేము గెలుస్తున్నాము ప్రభుత్వం ఓడిపోతుంది అంటే ఇక్కడ మనది ఏంటంటే విక్టిమాలజీ లేదు, ప్రాసిక్యూషన్ నాట్ ప్రూవ్డ్, లేకుంటే ఫెయిల్డ్ ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిందని చెప్పి తీర్పులు ఇస్తారు. అనేక మంది నిధులు తప్పించుకుంటున్నారు. ఎందుకు తప్పించుకుంటారు, ప్రాసిక్యూషన్ దగ్గర సరైన న్యాయ నిపుణులు లేరు, వాళ్ళు పెట్టే కేసులు సరిగ్గా ఉండదు, అసలు జరిగిన సంఘటన కేసు సంబంధం ఉండదు. ఖచ్చితంగా సగం కేసు పోలీసు వాళ్ళు చంపేస్తే, ఒక సగం కేసు మా పీబీలు గవర్నమెంట్ లీడర్లు చంపేస్తే, మిగతా 5 కేసులు మేము గెలుస్తున్నాం. చాలా ఇప్పటికీ అక్విటల్ రేటు 10% దాటలేదు. అంటే 100 నేరాలు జరిగితే 90 నేరాల్లో ఉన్నవాళ్ళు జడ్జిల తప్పు కాదు, వాళ్ళు ఏమంటున్నారు, ప్రాసిక్యూషన్ ఫెయిల్ టు మన ప్రూవ్ అనే ఇస్తున్నారు. అంటే ఏంటి, ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోతుంది, సాక్ష్యాలు సరిగ్గా పెట్టలేకపోతుంది, అదే కదా. అట్లానే న్యాయం కూడా అందకపోతే ఏమైంది అంటే, ఇప్పుడు మీరు నిజంగా చెప్పాలంటే ఇటువంటి కేసుల్లో డే బై డే ట్రయల్ పెట్టింది అనుకోండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టింది అనుకోండి, సాక్ష్యాలు సరిగ్గా వస్తాయి, సరైన విధంగా ఉంటుంది. అంతేందుకు నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. చాలా సార్లు బిడ్డను అల్లుడు చంపేస్తాం, చంపేసినాక అంతా అయిపోతుంది, కేసు నడుస్తుంది, అల్లుడి మీద కేసు పెడతాం, పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు వచ్చి నా దగ్గరికి వచ్చి, సార్ ఈ మా అమ్మాయి పోతే పోయింది కానీ అనవసరంగా పట్టుబట్టకండి సార్, ఎందుకంటే పోరలాగా అయింది సార్ అంటే ఏంటన్నట్టు, అప్పటిదాకా చంపినాడు అల్లుడి మీద ఉన్న కక్ష ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత ఉండదు కదా. పిల్లలు పెరుగుతారు, తండ్రి మీద అఫెక్షన్ ఉంటుంది, తాత నాన్న అమ్మమ్మది 2 రోజులు పెరుగుతారు. ఇట్లాంటి వాటి వల్ల కూడా చాలా వరకు కాంప్రమైజ్ అయ్యి కేసులు పోతున్నాయి. రహీం గారు, నేను స్పష్టంగా చెప్తున్నాను. అదే కనుక అదే వేడి మీద ఒక 6 నెలల్లో మన దాన్ని ట్రయల్ నడిపించారు అనుకోండి, అప్పుడు వేడిగా ఉంటుంది. 10 ఏళ్ళు 12 ఏళ్ళు కేసులు నడుస్తుంటే మరి ఇట్లాంటి సాక్ష్యాలు కూడా తారుమారైతే కదా. అందుకని ఈ కేసులో
నేను సానుభూతి కంటే నేను వాళ్ళనే ప్రశ్నిస్తున్నాను. చనిపోయిన వాళ్ళ ఆత్మస్థైర్యం పెంచుకోక దుర్మార్గం చనిపోయిండ్రు. సరే చనిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకురాలి, ప్రాణాలు తీసుకురాలేదు. కనీసం ఉన్న మనవాడికి న్యాయం చేయాలంటే నిజంగా నిందితులు శిక్ష పడాలి. ఎన్కౌంటర్లు ఇవన్నీ ఆవేశంగా వచ్చే మాటలు తప్ప ఇంకోటి ఏంటంటే కొంచెం ఈ పరుషంగా ఉంటాయి. నేను చాలాసార్లు ఎన్కౌంటర్లు ఎదిరిస్తే మీ కుటుంబంలో జరుగుతుంది ఇట్లా ఉంటుందా అని ప్రశ్నించడం కూడా అవును, ఎక్కడైనా సరే మన దాకా వస్తే ఉంటది, కాదు ఆవేదన ఉంటది. కానీ సమస్య ఏంటంటే ఎన్కౌంటర్ ఏమనేది కరెక్ట్ కాదు. పట్టుకోవాలి, అవసరమైతే తొందరగా సాక్ష్యాలు ప్రవేశపెట్టాలి. సాదిక్ లాంటి వాడికి శిక్ష పడేటట్టు. ఇక లవ్ జిహాది అంటే ఓకే, ఉత్తరం నీకు తెలుసా, ఉత్తరం ఏం రాసిండ్రు నీకు తెలిస్తే అప్పుడు ఆ ఉత్తరంలో నిజం అనుకుంది లవ్ జిహాది కంటే పెట్టచ్చు. రైట్ రామారావు, రైట్. అందుకే అడిగింది ఇందాక. ఒక లాయర్గా మీరే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంటే ఇన్ని లా పాయింట్లు మీరు మాత్రమే తీయగలరు. మా సైడ్ నుంచి మేము చెప్తే కాంట్రవర్సీ అయింది కాబట్టి మీరు చెప్పడమే కరెక్ట్. రైట్. శ్రీనివాసరెడ్డి గారు వాస్తవంగా ఎవరైతే